ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారన్నా వరంగల్లో కాంగ్రెస్ పార్టీ పొజిషన్? గతంలో బీఆర్ఎస్ పార్టీ రాకముందు ఎట్లయితే అంటే కలకల్లాడుకున్నదో ఇప్పుడు మొత్తం టోటల్ వార్ వన్ సైడ్. ఇంకా చాలామంది వెస్ట్ ఈస్ట్లో చాలామంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు చాలామంది రాబోతున్నారు. ఈ వారం 10 రోజులలో వారు కూడా వస్తారు. అసలు కంప్లీట్ ఖాళీ అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది వరంగల్. తప్పకుండా మా ముందు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాజేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పకుండా పనిచేస్తాం, పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో మరొక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి కార్పొరేటర్ మానస ఉన్నారు. మేడం, అసలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఎట్లా కనబడుతుంది? దీపాదాస్ మున్సి మొదటిసారి గాంధీ భవన్కు రావడం జరిగింది పిసిసి ఇన్ఛార్జిగా అయిన తర్వాత. ఎట్లా చూస్తున్నారు? చాలా అద్భుతంగా ఉంది అండ్ సంతోషంగా కూడా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం ప్రజలకి పాలన చేయడానికి, ప్రజలతోటి భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ మా ద్వారా ప్రజలకు అందజేయడానికి, ప్రజల శ్రేయస్సు కోరుకే మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము. ఎట్లా ఇప్పుడు జీడబ్ల్యూఎంసీలో మేయర్ పీఠము బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నెక్స్ట్ టైం ఎవరికి రాబోతుంది అనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. నెక్స్ట్ టైం కాంగ్రెసే వస్తుంది అల్టిమేట్గా. ఇప్పుడు చాలామంది 6-7 కార్పొరేటర్స్ జాయిన్ అయ్యాము, ఇంకా ఫర్దర్గా కూడా వస్తారు. నెక్స్ట్ మాత్రం కంపల్సరీ కాంగ్రెస్దే అవుతుంది.